ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి, అనారోగ్య సమస్యలను తగ్గించుకోవాలనుకుంటున్న వాళ్ళకి యోగా ఉపయోగపడుతుంది. ఆన్లైన్ క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేయండి, కాల్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఈ వీడియోలో అధిక బరువుని తగ్గించుకోవడానికి సీక్వెన్సెస్ ఒక 4 ఆసన సెట్స్ని నేను ఇప్పుడు చూపిస్తాను. ఇవి రిపీట్ చేసుకొని చూడండి. పొట్ట తగ్గడానికి, థై ఫ్యాట్ తగ్గడానికి, ఓవరాల్ వెయిట్ తగ్గడానికి చాలా అంటే చాలా బాగా సరిపోతాయి. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి బాడీ స్లిమ్ అండ్ ఫిట్గా అవ్వడానికి ఇప్పుడు చూపించబోయే 4 సెట్ ఆసనాస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. వీటిల్లో వేరియేషన్స్ ఎలా చేయాలి, ఎంతెంతసేపు హోల్డ్ చేస్తే మనకు బెనిఫిట్ బాగుంటుంది అన్నది నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. వచ్చేసేయండి. చూడండి, స్టాండింగ్ పొజిషన్లో హ్యాండ్స్ని ఇలా ఇంటర్లాక్ చేసుకొని హ్యాండ్స్ని ఇలా పైకి స్ట్రెచ్ చేసి 1 feet డిస్టెన్స్ తీసుకోండి. ఫస్ట్ ఆసన సైడ్ బెండింగ్. ఎంత వీలైతే అంత సైడ్కి స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6. మీరు సైడ్కి స్ట్రెచ్ చేసినప్పుడు ఏ బాడీ పార్ట్లో అంటే మనకు హిప్స్ దగ్గర, థైస్ దగ్గర, లేదంటే నడుము దగ్గర స్ట్రెచ్ చేస్తుందో గమనిస్తూ ఇప్పుడు హోల్డ్ చేయండి. బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉండాలి. రిలాక్సింగ్ బ్రీతింగ్ తీసుకొని మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సైడ్ ఫ్యాట్ తగ్గడానికి, హిప్ ఫ్యాట్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆసన. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ అట్లీస్ట్ 10 seconds స్టార్టింగ్లో, తర్వాత 20 seconds 30 seconds కూడా హోల్డ్ చేయొచ్చు. డీప్ బ్రీతింగ్, ఇన్హేల్ సెంటర్. ఒక్కసారి స్పైన్ని పైకి స్ట్రెచ్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో 1 2 3 4 5 6 మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10 and 12. ఇప్పుడు నేను ఒక 10 seconds వరకు మెయింటైన్ చేస్తాను. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి ఒక 1 week 10 days తర్వాత 20 counts డీప్ బ్రీతింగ్ 30 counts వరకు మెయింటైన్ చేయండి. బ్రేక్ ఇచ్చి 2 sets కానీ 3 sets కానీ మెయింటైన్ చేశారంటే సైడ్స్ మీద ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెగ్ సైడ్కి స్ట్రెచెస్ చూడండి. హ్యాండ్స్ని బాగా పైకి స్ట్రెచ్ చేసుకొని 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా 10 counts నుంచి 20 counts వరకు రిపీట్ చేసుకోండి. తర్వాత మెయింటైన్ 2 4 6 8 రిలీజ్. జస్ట్ ఒక 10 counts అలా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి చాలు. ఇలా డైరెక్ట్గా మెయింటైన్ చేయని వాళ్ళు వాల్ సపోర్ట్ తీసుకొని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఆపోజిట్ సైడ్ 2 4 6 8. పైకి లిఫ్ట్ చేసే కొద్దీ మనకు హిప్ జాయింట్స్ దగ్గర స్ట్రెచ్ అనేది చాలా బాగుంటుంది. 2 times కానీ 3 times కానీ ప్రాక్టీస్ చేసి చూడండి. సయాటికా పెయిన్ రాకుండా చాలా సపోర్ట్ చేస్తుంది ఇలాంటి స్ట్రెచెస్. థర్డ్ వేరియేషన్కి వెళ్దాం. చూడండి, లెగ్స్ మధ్యలో స్ట్రెచ్ తీసుకొని హ్యాండ్ షోల్డర్ లెవెల్ పెట్టుకోండి. నీ బెండ్ చేసుకుంటూ ఫార్వర్డ్ బెండ్, సైడ్ బెండ్ ఒకటేసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్, ఆపోజిట్ సైడ్ 2 4 6 8 10 and 12. Inhale, center. Slowly down. Legs ni shake చేసుకోండి.
ఇలా 2 సైడ్స్ చక్కగా మెయింటైన్ చేసిన తర్వాత ఇది కూడా 2 సెట్స్ చేయండి. సింపుల్గానే ఉంటుంది, ఎఫెక్ట్ అంతా థై మీద చాలా బాగుంటుంది. నెక్స్ట్ 4th వేరియేషన్, 2 feet డిస్టెన్స్ తీసుకోవాలి. హీల్ ఇన్సైడ్ని ఒక ఫేసింగ్ తీసుకోవాలి. హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని 1 2 3 4 5 6 మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10 and 12. ఇన్హేల్ సెంటర్. చూసారు కదా 4 సెట్స్. ఒకటేమో సైడ్ మీద బాగా ఎఫెక్ట్ చూపించేది, ఒకటేమో హిప్ జాయింట్స్ మీద బాగా ఎఫెక్ట్ చూపించే ఆసన, మూడోది హిప్స్ అండ్ థైస్ మీద బాగా ఎఫెక్ట్ చూపించే ఆసన, 4th దేవీ ఆసన. ఇది కంప్లీట్ పోస్చర్ అనమాట. లేడీస్కి ఇలా దేవీ ఆసనాలు డైలీ మినిమము 10 seconds నుంచి 30 seconds వరకు కనుక మనము ఉండగలిగితే గైనిక్ ఇష్యూస్కి చాలా మంచిది. ఇది వెయిట్ తగ్గడానికి ఎంత సపోర్ట్ చేస్తుందో, ఎక్కువగా యూరిన్ లీకేజ్ అవుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి చాలా మంచిది. పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇన్ఫర్టిలిటీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేయగలిగితే చాలా మంచి ఫలితాలు చూడగలుగుతారు. ఓవరాల్ వెయిట్ తగ్గిస్తూ మన ఫిట్నెస్కి, హెల్త్, అనారోగ్య సమస్యలను తగ్గించుకుంటూ హెల్త్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి సరిపోయే ఆసనాస్ ఇవి. ఏ ఏజ్ వాళ్ళైనా ప్రాక్టీస్ చేయండి. నీ పెయిన్స్ ఉన్నాయనుకోండి, స్లోగా చేసుకోండి, పిల్లో యూస్ చేసి చేసుకోండి, లేదా వాల్ సపోర్టు పెట్టి చేసుకోండి. బ్రేక్ ఇచ్చి చేయండి. ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే మన బాడీ హెల్త్, నీ పెయిన్స్ తగ్గుతాయి, బ్యాక్ పెయిన్స్ తగ్గుతాయి. ఇంప్రూవ్మెంట్ అనేది మన ఆరోగ్యంలో మనం చక్కగా చూడగలుగుతాం. ఒక 1 week చేసి 10 days చేసి ఆపేయడం ఇలా మాత్రం చేయకండి. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి చూడండి, ఒక 45 days రెగ్యులర్గా ఇదే ప్రాక్టీస్ని ఎక్కువ టైము రిపిటేషన్స్ చేసి చూడండి. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.